ముందుగా అందరికీ నమస్కారం. అనుకున్నట్టే జరిగింది. ప్రపంచ దేశాలు ఏ విధంగా అయితే భయపడుతున్నాయో, మూడవ ప్రపంచ యుద్ధం గురించి ఎలా ఆందోళన చెందుతున్నాయో అలాంటి సమయం నిన్న రావడం జరిగింది. అమెరికా మరియు ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయిన హయాతుల్లా ఖమేనీ మరణించినట్టు ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఆ సందర్భంగా ఇరాన్ దేశం తమ సుప్రీం లీడర్ హయాతుల్లా ఖమేనీ చనిపోయిన ఈ సందర్భంగా వాళ్ళు వారం 7 రోజుల పాటు ఒక జాతీయ సెలవు దినాలుగా మరియు 40 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. త్వరలోనే వారసుని ప్రకటిస్తామని చెప్పి ఇరాన్ మీడియా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడులు చాలా తీవ్రతరం, పూర్తిగా లక్ష్యాలను అంటే ఇరాన్లోని టాప్ మిలిటరీ లీడర్స్ను మరియు టాప్ లీడర్స్ను దాదాపు తుదముట్టించినట్టు వాళ్ళైతే చెప్పడం జరిగింది. దానికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలలోని అంటే ముఖ్యంగా దుబాయ్, యుఏఈ, ఇరాక్, కువైట్, బహ్రెయిన్ ఇలాంటి గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలపై దాడులు నిర్వహించడం జరిగింది. సో దానివల్ల కొంతమంది పర్యాటకులు అంటే దుబాయ్లోని పర్యాటకులు ఇబ్బందులు పడినట్టు తెలవడం జరిగింది. దాడులు దానివల్ల పర్యాటకులు కొంత ఇబ్బందికి గురి కావడం జరిగింది. మరియు ముఖ్యంగా ఫ్లైట్స్ అంటే ప్రపంచ దేశాలకు దుబాయ్ అనేది ఒక కనెక్టివిటీ దేశం అనమాట. సో ఏ దేశానికి వెళ్ళాలన్నా దుబాయ్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి చాలామంది ఫ్లైట్స్ క్యాన్సిల్ కావడం జరిగింది. సో దానివల్ల చాలా ఇబ్బంది కూడా గురి కావడం జరిగింది అనమాట. సో ఇది ఒక పార్ట్. సో దీని తర్వాత పర్యవసనాలు ఎలా ఉంటాయి? అమెరికా ఇప్పుడు ప్రజెంట్గా ఇరాన్ ప్రజలకు ఏం చెప్తుందంటే, ఒక నియంత్రణ చంపడం జరిగింది, ప్రజలు ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛాయుతంగా జీవించండి, మీ నాయకుడిని డెమోక్రటిక్గా ఎన్నుకోండి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ సూచించడం జరిగింది. మరి ఇలాంటి డెమోక్రటిక్ లీడర్ను ఇరాన్ ప్రజలు ఎన్నుకుంటారా, లేకపోతే హయాతుల్లా ఖమేనీ వారసుని త్వరగా ప్రకటించి అదే నాయకత్వాన ఇరాన్ ప్రభుత్వం కొనసాగుతుందా అనేది త్వరలోనే మున్ముందు చూడాలి. సో ఇంకా వార్తలోకి వెళ్తే నెక్స్ట్ ఖమేనీ కథం, ఇరాన్ సుప్రీం లీడర్ను హతమార్చిన అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం, ఆయన కుటుంబ సభ్యులు, ఆ దేశ రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ సైతం వృత్తి అనమాట. తాత్కాలిక సుప్రీం లీడర్గా అరాఫీ ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలు ఉక్కిరిబిక్కిరి అని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, 40 ఏండ్ల నా కోరిక తీరింది. నెతన్యాహు ఉగ్రవాద దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసేందుకు 40 ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. ఈ ఆపరేషన్లో సహకారం అందించిన యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరియు అమెరికా మిలిటరీకి ధన్యవాదాలని చెప్పి నెతన్యాహు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ 48 మంది ఇరాన్ కీలక నేతలు మృతి అని చెప్పి ట్రంప్ కూడా ప్రకటించడం జరిగింది. మా దాడుల్లో దాదాపు 48 మంది ఇరాన్ కీలక నేతలు మరణించారు. 2 రోజుల దాడుల్లో ఇరాన్కు సంబంధించిన 9 నేవీ షిప్స్ను ముంచేశాం, మిగతా యుద్ధ నౌకలను వదిలిపెట్టబోం. ఇరాన్ కొత్త ప్రభుత్వంతో మాతో చర్చలు కోరుతున్నది, అందుకు నేను సిద్ధమే. ఈ నిర్ణయం ముందే తీసుకోవాల్సి ఉండేదని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రతీకారం తీర్చుకుంటాం, ఇరాన్ అధ్యక్షుడు మసూద్
ఖమేనీ హత్యకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం. ఇది ఇరాన్కు చట్టబద్ధమైన కర్తవ్యం, హక్కు కూడా. ఈ చారిత్రాత్మక నేరానికి కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం మా చట్టబద్ధమైన హక్కు. ఖమేనీ హత్యపై ముస్లింలు ఖమేనీ హత్య ముస్లింలపై యుద్ధ ప్రకటన అని చెప్పి ఇక్కడైతే వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఖమేనీ హత్యపై భారత్లో నిరసనలు, పాకిస్తాన్లోనూ కూడా కొంత నిరసనకారులు అక్కడ వ్యతిరేకపోవడం జరిగింది. దానివల్ల అమెరికా కాల్పులు కూడా, అంటే ఏదైతే అమెరికా కాన్సులేట్ ముందు కాల్పులు కూడా జరగడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. నెక్స్ట్, సెమీస్ కు భారత్ వెస్టిండీస్ పై సూపర్ విక్టరీ, చెలరేగిన సంజు సామ్సన్. సో నిన్న సంజు సామ్సన్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఇండియాను సెమీఫైనల్ కు తీసుకెళ్లడం జరిగింది. సో T20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. చివరి వరకు ఉత్కంఠ నెలకొనగా స్టార్ బ్యాటర్ సంజు సామ్సన్ భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో టీమిండియా సెమీస్ లోకి అడుగుపెట్టింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి మరో 4 బంతులు మిగిలి ఉండగానే 199 పరుగులు చేసి విజయం సాధించడం జరిగింది. ఈ మ్యాచ్లో చెలరేగిన సంజు సామ్సన్ 50 బంతుల్లోనే 97 పరుగులు చేయడం జరిగింది. అంటే సంజు సామ్సన్ చాలా అద్భుతమైన బ్యాటింగ్తో భారత్ను సెమీఫైనల్కు తీసుకెళ్లడం జరిగింది. సో అతని బ్యాటింగ్ అనేది నిన్న నభూతో నభవిష్యత్ అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే సూపర్ విక్టరీ అన్నమాట. నెక్స్ట్, తెలుగు వారంతా అప్రమత్తంగా ఉండాలి. యుద్ధం నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలు పాటించాలి. ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి సూచన అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా మనం ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, మన భారతీయులు కానీ, ముఖ్యంగా తెలుగు వాళ్ళు కానీ గల్ఫ్ దేశాలలో చాలా మంది వెళ్తుంటారు. ఎందుకంటే అక్కడ ఏదో ఒక పనికి అక్కడ వెళ్ళి ఎంతో కొంత సంపాదించుకొని ఇక్కడ వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లల్ని చదివించాలని చెప్పి ఎంతో దూరంలో ఎన్నో కష్టాలకు నోచి అక్కడ జీవనం కొనసాగిస్తుంటారు. చాలామంది గల్ఫ్ బాధితులు, అంటే గల్ఫ్లో పెట్టే అక్రందాలు, అన్యాయాలను కూడా చాలామంది కొందరు ప్రశ్నిస్తుంటారు. ఈ సందర్భంగా అక్కడున్న తెలుగు వారు కానీ, అక్కడున్న భారతీయ సోదరులకు కానీ క్షేమంగా ఉండాలని చెప్పి వాళ్ళకు ఒక మార్గనిర్దేశకం ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు చొరవ చూపడం నిజంగా గొప్ప విషయంగా చెప్పాలి. మరి భారతీయ ఎంబసీలు కూడా పూర్తిగా టోల్ ఫ్రీ నెంబర్లు ఏదైతే ఉన్నాయో వాటిని సంప్రదించాలని చెప్పి, ఎలాంటి ఆందోళన చెందకుండా ఏదన్నా ఇబ్బంది కలిగితే ఎంబసీకి కాల్ చేసి తగు న్యాయ సహాయం కానీ, తగు సహాయం కానీ పొందవలసిందిగా భారతీయులందరికీ ఒక విదేశాంగ శాఖ మాత్రం విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. సో ఇదండి మేజర్గా ఈరోజు న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.